అలానే సిఎస్ రావు. మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాళ్ళలో మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటువైపు బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇటువైపు అన్నామలై, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు. ఇటీవలనే 2 రోజుల క్రితం ఆయన రాజీనామా చేశాడు. మరి ఎందుకు రాజీనామా చేశాడు? ఆల్ ఆఫ్ సడన్గా అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఎందుకు రాజీనామా చేశారు, రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది బీజేపీలో అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రధానంగా బీజేపీలో అంతర్గతంగా సంస్థాగతంగా జరిగేటువంటి మార్పులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ తర్వాత కొనసాగుతారా లేదా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ ఉండేటువంటి నాగపూర్కి వెళ్ళారు ప్రధాన కార్యాలయానికి. అక్కడికి వెళ్ళి విజిట్ చేసినటువంటి సందర్భంగా అక్కడ ఠాక్రే శివసేన నేత సంజయ్ చేసినటువంటి కామెంట్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్లో ప్రధానమంత్రిగా దిగిపోతూ ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి ఆర్ఎస్ఎస్ పిలిపించింది ప్రధాన కార్యాలయానికి నరేంద్ర మోడీ గారిని సంజయ్ రౌత్ చేసినటువంటి కామెంట్ ఇది. అలాగే కొంచెం వెనక్కి వెళ్తే ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక కామెంట్ చేశారు. నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్లమెంటరీ రూల్స్ ప్రకారం సెప్టెంబర్లో ప్రధానమంత్రి పదవిని వదులుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన వారసుడిగా వేరే వాళ్ళు వస్తారనేటువంటి కామెంట్ కూడా చేశారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తుంది, 2-3 సంవత్సరాల నుంచి. ఎప్పుడైతే 3వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయ్యారో ఆ రోజు నుంచి వినిపిస్తూ ఉంది. ఇప్పుడు తారాస్థాయికి జరిగింది. ఎందుకంటే సెప్టెంబర్ అంటే రాబోతుంది ఇంకా 4-5 నెలల్లో. దాంతో ఏదో మార్పు ఉంటుంది అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి బీజేపీకి సంబంధించిన నేతలు బలంగా ముందుకు రావట్లేదు. మౌనమే అంగీకారం అన్నట్టుగా బీజేపీలో కూడా అంతర్గతంగా ఇది నడుస్తోంది. ఈ లోపుగానే అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా రాజీనామా చేశారు. సంస్థాగతంగా జరిగేటువంటి మార్పుల్లో ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రజెంట్ ఆయన ఆ పదవి నుంచి వైదొలిగే అవకాశం ఉంది. ఆయన ప్లేస్లో ఎవరో ఒకరిని బీజేపీ అధ్యక్షుడిని నియమించాలి అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆ బీజేపీ అధ్యక్ష నియామకం విషయంలో బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఈ విషయాన్ని అఖిలేష్ యాదవ్ పార్లమెంటు వేదికగా కూడా ప్రశ్నించారు. దానికి అమిత్ షా గారు రిప్లై కూడా ఇచ్చారు, మాది ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ అని. సో కాబట్టి బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎంపిక చేసుకోవటంలో బీజేపీ టైం తీసుకుంటుంది. సరిగ్గా ఇక్కడే విపక్షాలకి ఒక అస్త్రంగా రాజకీయంగా పనికొస్తుంది అది. అయితే ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక అనేది దక్షిణ భారతదేశం నుండి ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక వివాదం బయలుదేరింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది, ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యం పర్మనెంట్గా ఉండిపోతుంది. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా ప్రాతిపదికన వద్దు అని చెప్పి దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి లీడర్లు నినదిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాల కీలకమైన పార్టీల లీడర్లు ఇటీవల కాలంలో చెన్నైలో సమావేశమయ్యారు. నెక్స్ట్ సమావేశాన్ని హైదరాబాద్లో పెట్టుకున్నారు. అది ఫ్లేవర్ అవుతుంది, నార్త్ సౌత్ అనేటువంటి ఒక వ్యత్యాసం ఫ్లేవర్ అవుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి లీడర్ని బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలి అనేటువంటి ఆలోచన బీజేపీ అధిష్టానం చేస్తున్నట్టు తాజాగా వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక అన్నామలైకి బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది. అందుకే తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆయనకి రాజీనామా చేయమని చెప్పి ఢిల్లీ ఆదేశించింది, అందుకే చేసింది అనేటువంటి ఇంకొక వాదన కూడా వినిపిస్తూ ఉంది. పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతను స్వీకరిస్తామని చెప్పి అన్నామలై అంటూ ఉన్నారు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అది.
ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వివిధ రకాల పోర్టల్స్లో వస్తున్న న్యూస్ ఏంటంటే దక్షిణ భారతదేశంలోని సంబంధించినటువంటి మాధవ్ ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అనేటువంటిది కూడా ఇంకోటి వినిపిస్తుంది. సో అనూహ్యమైనటువంటి ఎంపిక బీజేపీ జాతీయ అధ్యక్ష పదవుల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. దక్షిణ భారతదేశం నుంచి ప్రాధాన్యత ఇస్తారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పచెప్తారు, తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా ఇంకొక చర్చ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి గారు కొనసాగుతూ ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కంటిన్యూ అవుతున్నారు. మరి వీళ్ళిద్దరినీ మార్చేటువంటి అవకాశం ఉంది అని రాజకీయాల్లో గత కొంతకాలంగా చర్చ అయితే జరుగుతుంది, కానీ అది వర్కౌట్ కావట్లా. అక్కడేమో ఆంధ్రప్రదేశ్లో పురంధరేశ్వరి గారిని మారిస్తే ఎవరికి ఇవ్వాలి అనేది ఒక సందిగ్ధం. రాయలసీమ వాళ్ళకి ఇవ్వాలా, ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇవ్వాలా, లేదంటే బీసీకి ఇవ్వాలా, రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలా, ఈ క్వశ్చన్ తోటి ఒక అభిప్రాయానికి రాలేకపోతుంది బీజేపీ. తెలంగాణలోనేమో కంటి చూపు మేరలో అధికారం కనిపిస్తుంది బీజేపీకి. బీజేపీ నెక్స్ట్ మాదే తెలంగాణ అని చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్కి కన్ఫర్మ్ కాబోతుంది అనేది గత 2 రోజుల నుంచి చాలా బలంగా వినిపిస్తున్నటువంటి న్యూస్. అధ్యక్ష పదవి కాదు బండి సంజయ్ కాదు, ధర్మపురి అరవింద్కి అని చెప్తూ ఉన్నారు. ఇలా రకరకాల పేర్లు చెప్తూ ఉన్నారు. ఈటల రాజేందర్ గారి పేరు చెప్తూ ఉన్నారు. ఒకటి మాత్రం కన్ఫర్మ్ చేసుకోవచ్చు, బీసీలకు అయితే తెలంగాణలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు రాబోతూ ఉన్నాయి. అయితే ఆ బీసీల్లో ఎవరు, బండి సంజయ్ గారా, లేదా ధర్మపురి అరవిందా, లేదా మరొకళ్ళు వస్తారా, ఈటల రాజేందర్ గారు వస్తారా అని అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, బీజేపీ భావజాలు ఉన్నటువంటి వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్తూ వస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా. అక్కడక్కడ 1-2 నియామకాలు తప్ప. ఆ కోణం నుంచి ఆలోచిస్తే బండి సంజయ్ గారికి మళ్ళీ బీజేపీ అధ్యక్షుల బాధ్యతలు అప్పచెప్పేటువంటి అవకాశం లేకపోలేదు. కాబట్టి బీజేపీ జాతీయ స్థాయి అధ్యక్షుడి దగ్గర నుంచి రాష్ట్రాల స్థాయిలో ఉండేటువంటి అధ్యక్షుల వరకు నియామకంలో తడబడుతూ ఉంది, తాత్సారం చేస్తూ ఉంది. ఇది ప్రత్యర్థులకి కొంత రాజకీయంగా అస్త్రంగా మారినటువంటి తరుణంలో జాతీయ స్థాయి అధ్యక్షుడు ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. సౌత్ అనేది కన్ఫామ్గా చెప్తూ ఉన్నారు. సౌత్ నుంచి అయితే ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్లమెంటరీ మార్గదర్శకాల ప్రకారం ఒకవేళ వైదొలిగితే ఆయన ప్లేస్లో ప్రధానమంత్రి ఎవరయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కొత్త అధ్యక్షులు ఎవరు రావడానికి అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.